ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం మరియు ఉచిత కరెంట్ పథకాలు. ఒకవైపు తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాతో అధికారంలోకి రావడం మనం చూసాం. ఇక ఉచిత కరెంట్ బిల్ గురించి తెలంగాణలో అయితే పూర్తిగా 200 యూనిట్స్ లోపు వాడే వారికి ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉచిత కరెంట్ అనేది అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. కానీ కొన్ని అర్హతలైతే ఈ ఫ్రీ కరెంట్కి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ముందుగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ ఉచిత కరెంటు బిల్ అయితే ఇవ్వనున్నారు. అందులోనూ మీ కుటుంబ ఆదాయం 2,50,000 రూపాయల లోపు ఉండాలి. మీది అద్దెల్లు అయినా లేక సొంతిల్లు అయినా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఏసీ లాంటివి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఆ ఇంట్లో మహాశక్తి కింద మహిళలకి నెల నెలా ఇస్తున్న 1,500 రూపాయలు పొందిన వారి పేరు సొంతిల్లున్నా కూడా ఈ ఫ్రీ కరెంట్ బిల్ అయితే రాదని అధికారులు చెప్తున్నారు. నెలకి మనం వాడే యూనిట్స్ 200 యూనిట్స్ పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఆ పరిమితి మించి కరెంట్ వాడిన వారికైతే ఈ నెల మాత్రం ఈ ఉచిత కరెంట్ బిల్ పథకం వర్తించదు. అంటే ఒక నెల మనం 200 యూనిట్స్ ని మించి కరెంట్ వాడామనుకోండి, ఈ ఉచిత కరెంటు బిల్ అయితే వారికి వర్తించదన్నమాట. తర్వాత నెల మనకి 200 యూనిట్స్ లోపు వాడుకున్నామంటే ఆ నెల వారికి కరెంటు బిల్ 0 రావడం జరుగుతుందన్నమాట. అంటే ఒక సంవత్సరం మొత్తానికి 200 ఇంటూ 12 నెలలు 2,400 యూనిట్స్ ప్రకారంగా అధికారులు లెక్క కట్టే పద్ధతి తీసుకురానున్నట్లు సమాచారం. ఒక్కో ఇంటికి సంవత్సరం 2,400 యూనిట్స్ కి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే ఎంతవరకు గవర్నమెంట్ కి భారం పడుతుందో విద్యుత్ శాఖ అధికారులతో చంద్రబాబు గారు మాట్లాడి రిపోర్ట్స్ ని తీసుకోవడం జరిగింది. అన్ని సానుకూలంగా జరిగితే వచ్చే 2 నెలల్లో అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం. ఈ పథకానికి ఇంకా అప్లికేషన్స్ అయితే ఇంకా రాలేదు. సో అప్లికేషన్స్ రాగానే వెంటనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం మరియు ఉచిత కరెంట్ పథకాలు. ఒకవైపు తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాతో అధికారంలోకి రావడం మనం చూసాం. ఇక ఉచిత కరెంట్ బిల్ గురించి తెలంగాణలో అయితే పూర్తిగా 200 యూనిట్స్ లోపు వాడే వారికి ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉచిత కరెంట్ అనేది అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. కానీ కొన్ని అర్హతలైతే ఈ ఫ్రీ కరెంట్కి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ముందుగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ ఉచిత కరెంటు బిల్ అయితే ఇవ్వనున్నారు. అందులోనూ మీ కుటుంబ ఆదాయం 2,50,000 రూపాయల లోపు ఉండాలి. మీది అద్దెల్లు అయినా లేక సొంతిల్లు అయినా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఏసీ లాంటివి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఆ ఇంట్లో మహాశక్తి కింద మహిళలకి నెల నెలా ఇస్తున్న 1,500 రూపాయలు పొందిన వారి పేరు సొంతిల్లున్నా కూడా ఈ ఫ్రీ కరెంట్ బిల్ అయితే రాదని అధికారులు చెప్తున్నారు. నెలకి మనం వాడే యూనిట్స్ 200 యూనిట్స్ పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఆ పరిమితి మించి కరెంట్ వాడిన వారికైతే ఈ నెల మాత్రం ఈ ఉచిత కరెంట్ బిల్ పథకం వర్తించదు. అంటే ఒక నెల మనం 200 యూనిట్స్ ని మించి కరెంట్ వాడామనుకోండి, ఈ ఉచిత కరెంటు బిల్ అయితే వారికి వర్తించదన్నమాట. తర్వాత నెల మనకి 200 యూనిట్స్ లోపు వాడుకున్నామంటే ఆ నెల వారికి కరెంటు బిల్ 0 రావడం జరుగుతుందన్నమాట. అంటే ఒక సంవత్సరం మొత్తానికి 200 ఇంటూ 12 నెలలు 2,400 యూనిట్స్ ప్రకారంగా అధికారులు లెక్క కట్టే పద్ధతి తీసుకురానున్నట్లు సమాచారం. ఒక్కో ఇంటికి సంవత్సరం 2,400 యూనిట్స్ కి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే ఎంతవరకు గవర్నమెంట్ కి భారం పడుతుందో విద్యుత్ శాఖ అధికారులతో చంద్రబాబు గారు మాట్లాడి రిపోర్ట్స్ ని తీసుకోవడం జరిగింది. అన్ని సానుకూలంగా జరిగితే వచ్చే 2 నెలల్లో అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం. ఈ పథకానికి ఇంకా అప్లికేషన్స్ అయితే ఇంకా రాలేదు. సో అప్లికేషన్స్ రాగానే వెంటనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం మరియు ఉచిత కరెంట్ పథకాలు. ఒకవైపు తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాతో అధికారంలోకి రావడం